ముందుగా 5 సార్లు ఓంకారనాథం చెప్పండి. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మనం విష్ణు సహస్రనామం గురించి చదువుకుంటున్నాం. అంటే ఇంట్రొడక్షన్ పార్టీగా విష్ణు సహస్రనామాలు ఎలా ఉత్పత్తి అయినాయి, విష్ణు అంటే ఎవరు అనేది మనం చదువుకుంటున్నాం. చదువుకుంటూ ఇక్కడ విష్ణువు అంటే పరమాత్మ స్వరూపం, పరమాత్మయే అని మనం భావన తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే పరమాత్మ అంటే ఇక్కడ నారాయణుడు అని చెప్తారు. విష్ణు సహస్రనామంలో పరమాత్మ అంటే విష్ణువు అంటే నారాయణుడు అని చెప్తారు. నారాయణుడే ఇక్కడ మనం పరమాత్మగా భావించి మనం తీసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణువుని గురించి చెప్పేటువంటి మనకి ఉపనిషత్తులు దాదాపు 14 ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను. అందులో అన్నిట్లో కల్లా కూడా నారాయణ ఉపనిషత్తు ఈ నారాయణ ఉపనిషత్తుని మనం భజన చేసినందువల్ల రాత్రి చేసిన పాపం పగలిపోతుంది, పగలు చేసిన పాపం రాత్రి నశిస్తుంది. అంటే ఉపనిషత్తును ఉదయం పూట పారాయణం చేసినట్టయితే మనం తెలుసో తెలియక రాత్రిపూట ఏదన్నా కానీ పొరపాటు చేసుంటే ఆ దానికి సంబంధించినటువంటి పాపాలన్నీ కూడా ఉదయాన్నే పోతాయి. అదే రాత్రి కూడా అంటే మధ్యాహ్న కాలంలో కనుక మనం పఠించినట్టయితే పంచమహాపాతకాలన్నీ కూడా పోతాయి. అలాగే ఈవినింగ్ టైం మనం పారాయణం చేసినట్టయితే పగలు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి మనకి ఈ ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు చెప్తానమాట. అంతేకాకుండా ఈ నారాయణ ఉపనిషత్తును పఠనం చేసినందువల్ల 4 వేదాలని చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక నారాయణ ఉపనిషత్తును చదివితే అంతటి పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే మోక్ష పదగామి అవుతాడు అని చెప్పి దాని అర్థం అనమాట. అంటే తాను చేసిన పాపాలన్నీ నశించినవి అంటే తాను పవిత్రుడు అవుతాడు అని అర్థం. ఎప్పుడైతే పవిత్రత చెందిందో అప్పుడు అతను మోక్ష పదగానికి అర్హుడు అన్నమాట. ఎప్పుడైతే మోక్ష పదగామికి అర్హుడవుతాడో అతను చేసినటువంటి పూజా పునస్కారాలు కానీ స్తోత్ర పఠనాల వల్ల కానీ తనకు నారాయణ సాహిత్యం లభిస్తుంది అని చెప్పి చెప్తానమాట. ఓకే అండి, మీరు చెప్పారు, బాగుందండి. ఇంకొక మాట కూడా ఏంటంటే సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృజ్య భుజముచ్యతే వేదశాస్త్ర పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం. అంటే వేదాల కన్నా వేరొక ప్రమాణం అనేటువంటిది లేదు, వేరొక ప్రమాణం లేదు. కేశవుడు అంటే ఇక్కడ నారాయణుడి కిందే తీసుకోవాలి, విష్ణువు కింద. విష్ణువు కన్నా పరమదైవం లేదు అని మనకి శాస్త్రాలు చెప్తాయన్నమాట. ఇది ముమ్మాటికి నిజం అని చెప్పి పైన శ్లోకానికి దానికి చెప్పిన శ్లోకానికి అర్థం అనమాట. అలాగే ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విష్ణు సహస్రనామాలు చదువుకునేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన వాళ్ళని ఇద్దరు తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా అంటే ఒకరు శంకరాచార్యుల వారు,
రెండు రామానుజాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. మన అనేక ఉపనిషత్తులకు భాష్యం రాస్తూ ఆయన, అంటే సంస్కృతంలో భాష్యం రాస్తూ ఆయన ఏం చేశారంటే విష్ణు సహస్రనామానికి కూడా భాష్యం రాశారు అనమాట. మొట్టమొదటి విష్ణు సహస్రనామానికి భాష్యం రాసిన మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే ఆది శంకరాచార్యులు. తదనంతరం రామానుజాచార్యుల వారు ఆయన రాయలేదు, కానీ ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనే పరాశర భట్టర్ స్వామి అంటారు. ఆయన పేరు మీద ఆయన భగవద్గుణ దర్పణము అనేటువంటి ఒక పేరు మీద విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు అనమాట. ఇందులో విష్ణు సహస్రనామానికి అతి గొప్పగా వర్ణించారు, దాని యొక్క ప్రాశస్త్యం అతి గొప్పగా చెప్పారనమాట ఆయన. అదేంటి అంటే విష్ణు సహస్రనామం దాని మీనింగ్ చెప్తున్నాను అనమాట నేను. విష్ణు సహస్రనామం ఉత్తమమైనది అని చెప్పడానికి ఆ కారణాలు చెప్తూ, ఇది భారతంలో ఒక అధ్యాయంలో చెప్పబడింది. ఇది పంచమ వేదంగా ప్రసిద్ధి చెందినటువంటి భారతంలో ఇది ఒక అధ్యాయంగా చెప్పబడింది. ఇది భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి మహర్షులు ఈ భగవత్ తత్వాన్ని అంటే ఈ నారాయణ తత్వాన్ని నామాలుగా చెప్పారు. ఈ నామాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడు రచించినటువంటి భారతంలోవి. ధర్మపరుడు విజ్ఞాన నిధి అయినటువంటి భీష్మాచార్యుల వారు ఈ నామాలు చెప్పటం, అలాగే ఉపనిషత్తుల్లాగానే ఈ భావాలన్నీ ఇవన్నీ కూడా ఈ నామాలన్నీ కూడా భగవంతునికి చెందినవి అని నిరూపింపబడినవి. తర్వాత ఈ సహస్రనామాలు చదివినటువంటి భక్తులకు యము పరము కూడా ప్రసాదిస్తుంది ఈ నామాలు అని చెప్పి, ఈ కారణాల చేత విష్ణు సహస్రనామం చాలా గొప్పది, ఉత్తమమైనటువంటిది అని చెప్పి రామానుజాచార్యుల వారి శిష్యుడైనటువంటి పరాశర భట్ట స్వామి వారు చెప్పారనమాట. ఇక ఈయన కూడా ఏం చెప్పారు దీంట్లోనూ, దేవతలందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి వాడు విష్ణుమూర్తిను, శ్రీమన్నారాయణుడే. దుష్ట శిక్షకుడు ఆయనే, శిష్ట రక్షకుడు ఆయనే, ఆద్యంతరకుడు ఆయనే, సృష్టి స్థితి లయకారకుడు కూడా ఆయనే అని చెప్తారు అనమాట. ఆయన తప్ప ఇంకెవ్వరు వేరే దైవం అంటూ ఎవరు లేరు, అతడే పరబ్రహ్మ స్వరూపుడు, అతడే మోక్ష ప్రదాత అని చెప్పి చెప్తారనమాట. మనం చెప్పుకున్నట్టు శివునికి సంబంధించినటువంటి వాటన్నిటిలో కూడా శివుడే ప్రధాన దైవంగా ఉంటాడు. విష్ణువుకు సంబంధించినటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా విష్ణువే ప్రధాన దైవంగా ఉంటాడు. శాక్తేయానికి సంబంధించినటువంటి దేవతలు అమ్మవారు ప్రధానంగా ఉంటుంది. గణపత్య దేవతలకు సంబంధించినటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా గణపతి ప్రధాన దైవంగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాడకన్నా ఉత్తములు లేరు అని చెప్పి చెప్తారనమాట ఆయా శాస్త్రాలు. కనుక ఇవన్నీ మనం చదివితే టోటల్గా మనకి ఏమంటుందంటే పరమేశ్వరుడు ఒక్కడేను అని మనకి అర్థం చేసుకోండి, అంటే విజ్ఞులైన వారు అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. ఇక ఎప్పుడైతే మనం ఈ శ్రీమన్నారాయణుడి పాదచరణాలను ఆశ్రయిస్తామో వాళ్ళకి కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈయన చెప్పారనమాట. ఎవరు? శ్రీ రామానుజాచార్యుల వారి శిష్యుల వారు చెప్పారనమాట. ఇక అనాదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శంకరాచార్యులు ధర్మ పరిరక్షణ కోసం అనేక రకాలైనటువంటి మొట్టమొదటి ఆదినాథ ప్రారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శంకరాచార్య వారిని రచ్చుకుంటూ రాసినటువంటి వారు అనేక మంది, ఈ తర్వాత కాలంలో అనేక మంది విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా శంకరాచార్య వారిని ఫాలో చేస్తే ఎక్కువగా ఉంటారనమాట. ఇక వేదవ్యాసుడు, దీనికంతటికి మనకి విష్ణు సహస్రనామాలు మనకి మూల కారణం ఎవరయ్యా అంటే వేదవ్యాసుడు. ఆయన భారతం రచించాడు కనుక భారతంలో భీష్మాచార్యుల వారి చేత పలికించినటువంటి ఈ సహస్రనామానికి మూలకారకుడైన స్వయం పలికించాడు కనుక ఈ మనకి వేదవ్యాసుడే మనకి మూల పురుషుడు అవుతాడు అనమాట. దీనికి
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుప్తాతం తపోనిధిం. బ్రహ్మమానస పుత్రుడు ఒకడు వశిష్ఠుడు అనమాట. ఆ వశిష్ఠుడి కుమారుడు శక్తి. ఆ శక్తి కుమారుడు పరాశరుడు. ఆ పరాశరుడు కుమారుడే వశిష్ఠుడు. అతడు మహా తపస్వి. ఈ వ్యాస మహర్షి యొక్క కొడుకే సుఖ మహర్షి అనమాట. మనం ఎప్పుడైనా కానీ వ్రతాలు అవి చేసుకున్నప్పుడు కింద ఉంటుందన్నమాట. సూత మహాముని చెప్పాడు, ఈ కథ చెప్పాడు. నైమిసారణ్యంలో వాళ్ళ మునీశ్వరులందరినీ కూర్చోబెట్టుకొని వెళ్ళి కథ చెప్పారు అని చెప్పి మనకు చెప్తూ వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి సత్యనారాయణ సావర్త కథలు ఇవి చదువుకునేటప్పుడు ఇవి వస్తుంది అనమాట. ఆ సుఖ మహర్షి ఈ సుఖ మహర్షి అనమాట. మనం నిన్నంతా మనం చెప్పుకున్నాం. వేదాలన్నీ ఇదివరకు అన్ని ఆ పౌరుషాలు అవన్నీ కూడా పరమేశ్వరుని ముఖం నుంచే వచ్చింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా త్రేతాయుగం నాటికి, త్రేతాయుగం వరకు కూడా అన్ని కలగలుపుగా ఉండేవని చెప్పుకున్నాము. ఆ తర్వాత ద్వాపర యుగం వరకు వచ్చేసరికల్లా వాటిని అన్నింటినీ సాగ్రిగేట్ చేశారు. ఆ చేసినటువంటి వాయిదే ఈ వ్యాసుడు. ఇంకా ఇంతకు ముందు కాలంలో ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. ఒకసారి ఏమైందంటే, ఇప్పటి వరకు ఏంటంటే 27 మన్వంతరాలు జరిగాయి. మన్వంతరాలు అంటే మనకున్నటువంటి యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటి ఈ 4 యుగాలు అన్నమాట. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుంది అనమాట. ఇట్లాంటివి ఇది వరకు రోజుల్లో మనకి 27 అయిపోయినాయి. ఇది 27. ఒక్కొక్క ఇలా 4 కలిసినటువంటి యుగాన్ని దాన్ని మన్వంతరము అంటారు అనమాట. ఇలాంటి మన్వంతరాలు ఇది వరకు 27 జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నది 28వ మన్వంతరం. ఈ మన్వంతరంలో మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఈ ద్వాపర యుగం ఎండింగ్ లో ఈ వేదవ్యాసుడు అనేటువంటి ఆయన మనకి సాగ్రిగేట్ చేశాడని చెప్పాను. అంటే ఇంతకు ముందు కూడా ఈయన ఒక్కడే కాదు, ఇంతకు ముందు ఉన్న 4 యుగాల్లో కూడా 27 మన్వంతరాలు జరిగాయి కనుక ఆ 27 మన్వంతరాల్లో కూడా ఈ వేదవ్యాసుడు అనేటువంటి వాడు ఉన్నారు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఈ వేదవ్యాసుడిని మన ప్రస్తుతం ఉన్నటువంటి వేదవ్యాసుడిని మనం కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు అనమాట. ఈయన కృష్ణద్వైపాయనుడు అని ఎందుకంటారు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి వేదవ్యాసుడు అనే పేరే తెలుసు, కానీ మనకి ఎంతవరకు వ్యాసుడు ఆయన వేదాలకు మూలకర్త ఆయనేను, రచించింది ఆయనేను, మహాపురాణాలు రాసింది ఆయనేను అని అంతవరకే మనకు తెలుసు. కానీ ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు అని తెలిసినటువంటి చాలా కొద్ది మందికి అని నేను అనుకుంటున్నాను. ఇందాకన మనం పైన చెప్పుకునేటప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుడు యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు అని చెప్పాను. ఈ పరాశర మహర్షి ఏం చేశాడంటే తీర్థయాత్ర చేసుకుంటూ కాళింది నది తీరాన్ని చేరుకున్నాడు ఆయన. అప్పుడు ఆ నది దాటాలి అంటే ఒక పడవ ఉంటుంది అక్కడ. ఆ పడవ దాటడానికి ఒక పడవవాడు ఉన్నాడు. అతని పేరు దాసరాజు. ఆ పని చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహర్షి వచ్చే టైంకి నన్ను ఒడ్డు దాటించవయ్యా అని అడిగాడు ఆయన. ఒడ్డు దాటించమంటే ఆ టైంకి ఏం చేస్తున్నాడంటే ఈ దాసరాజు భోజనం చేస్తున్నాడు. ఈ భోజనం చేస్తుంటే ఇదిగోనండి నేను భోజనం చేస్తున్నాను కనుక మా అమ్మాయి మీ ముందు పడవ దాటిస్తుందండి అని చెప్పాడు. సరే, ఆ అమ్మాయి పేరు మత్స్యగంధి. సరే, బాగుందండి. ఇద్దరు మహర్షి ఆ అమ్మాయి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ మహర్షి యొక్క మనసు చెదిరింది అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయిని చేయి పట్టుకోపోయినాడు అన్నమాట. పట్టుకోపోతుంటే అప్పుడు అడిగాడు, అయ్యా నేను మత్స్యగంధిని, నేను చేపల పిల్లని, నా నుంచి దుర్వాసన వస్తుంది కదా అని అంటే, ఆ టైంలో ఏం చేశాడంటే ఆయన నుంచి ఒక యోజన దూరం అంతా కూడా సువాసన వచ్చేటట్టుగా చేశాడనమాట. ఆ చేస్తూ వచ్చిన తర్వాత కనుక అప్పటి నుంచి ఆ మత్స్యగంధి పేరు కాస్తి యోజన గంధిగా మారింది అనమాట. సరే,
ఈ లోపు ఏం చేస్తుందంటే ఆ ప్రాంతం అంతా కూడా చీకటి ఆవరించింది. ఈ చీకటి ఆవరింపజేసినప్పుడు అప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరి వల్ల ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు జన్మించినప్పుడు అయ్యా నేను కన్యను అంటే కన్యను మరి ఇలా జరిగిపోయింది కదా అంటే అప్పుడు ఆమెకు ఏం చేశాడంటే కన్యత్వాన్ని ఇప్పుడు నువ్వు నిత్య కన్యగా ఉంది కానీ అని చెప్పి అతనికి వర్ణిస్తాడు అనమాట. ఇలా నీకు పుట్టినటువంటి బిడ్డ సామాన్యుడు కాదు, అతను విష్ణువాంశ సంబుద్ధుడు, ముల్లోకాలను ముల్లోకాల్లోనూ కూడా పేరుగంచుతాడు నీవు అతను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అతడే ఈ వేదవ్యాసుడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణ అంటే చీకటి అని అర్థం అనమాట, ఒక అర్థం. ఇంకొకటి ఏంటంటే ముదురు నలుపు రంగు అని అర్థం ఉందన్నమాట. కృష్ణుడు యొక్క రంగు ముదురు నీళ్ళ రంగులో ఉంటాడు కృష్ణుడు, అంటే ఆకాశ రంగులో ఉన్నాడని చెప్తాము కృష్ణుడు. అలాగే ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక ద్వీపం ఉంటుంది కనుక ఒక ద్వీపం దగ్గర ఆ చీకటిగా ఉన్నప్పుడు ఒక ద్వీపంలో ఈయన పుట్టాడు కనుక అతన్ని కృష్ణ ద్వైపాయనుడు. ద్వైపాయనము అంటే ద్వీపం అనమాట. కృష్ణుడు చీకటిగా ఉండేటువంటి ద్వీపం చీకటిగా ఉన్న సమయంలో ఒకనొక ద్వీపంలో ఆయన పుట్టాడు కనుక ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన తన ఆ కృష్ణ ద్వైపాయనుడు తన యోగ శక్తి తన తపోదీక్ష చేత మహర్షి అయినాడు అనమాట. మహర్షి అయ్యి తాను ఆ వేదాలన్నింటినీ కూడా విభజన చేశాడు. ఇప్పుడు ఈయనే వేదవ్యాస మహర్షి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నాం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాస మహర్షులు ఋషులు ఋషి అని చెప్పారు. ఈ ఋషుల్లో అనేక రకాలు ఉంటారు. మళ్ళీ వ్యాసుడు ఒక రకమైన ఋషి, దాన్ని ఋషి అంటారు. పరమర్షుడు ఖేలాదుడు అనేటువంటి వాళ్ళు మహర్షులు ఉంటారు. వాళ్ళందరూ కూడా పరమర్షుల కింద వస్తారు. నారదుడు, కన్నుడు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా దేవర్షుల కింద వస్తారు. వశిష్ఠుడు సాక్షాత్తు బ్రహ్మ యొక్క మానస శరీరం నుంచి పుట్టిన మానసపుత్రుడు కనుక ఆయన్ని బ్రహ్మర్షి అంటారు అనమాట. శృతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శృతాదులు శృతర్షులు అనమాట. విశ్వామిత్రుడు ఏంటంటే ఒకనొక రాజు ఆయన, ఒకనొక రాజు తన తపోదీక్ష చేత రాజు అవుతాడు ఆయన. అలాగే జనక మహారాజు రాజ్యం చేస్తూ కూడా ఆయన ఒక ఋషిలాగా బతికాడు కనుక వీళ్ళిద్దరూ కూడా రాజర్షులు అనమాట. అలాగే జైమిని ఋషి తాందర్శులు అంటారు ఆయన. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క తక్కువ శక్తి వల్ల వాళ్ళు కలిగినటువంటి ఫలాఫలాలను బట్టి ఈ విధంగా కేటగరైజ్ చేస్తారనమాట. ఇక ఈయన ఏం చేశాడంటే వేద మహర్షి ఇవన్నీ కూడా పురాణాలు కూడా రాసేది. ఈ పురాణాలన్నీ కూడా 108 పురాణాలు రాశాడు ఈయన, ఎవరు వేదవ్యాస మహర్షి. ఈ పురాణాలన్నీ కూడా అనేక రకాలుగా విభజించారు మళ్ళీ అక్కడ కూడా. ఇక్కడ ఎట్లాగంటే ఈ పురాణాలన్నింటిలోనూ మళ్ళీ అష్టాదశ పురాణాలు అంటే ముఖ్యమైనటువంటి 18 పురాణాలు అని చెప్పి చెప్తారు. మద్వయం మా అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటివి 2 పురాణాలు ఉన్నాయి. అవి ఏంటంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. భవద్వయం చేయవ భా అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి పురాణాలు 2 ఉన్నాయి. భవిష్యత్ పురాణము, భాగవతము అనేటువంటి 2 ఉన్నాయి. భత్రయం బ్రా అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి 3 పురాణాలు ఉన్నాయి అన్నమాట. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము అనేటువంటి 3 ఉన్నాయి అనమాట. వాచతుష్టయం వకారంతో స్టార్ట్ అయ్యేటువంటి పురాణాలు 4 ఉన్నాయి అనమాట. వాటిలో ఒకటి వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం అనేటువంటి. తర్వాత ఒకటేమో అగ్ని పురాణం, ఒకటి పురాణం గరుడ పురాణం, నక్షత్రంతో స్టార్ట్ అయ్యేది నారద పురాణం, కు అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యేది కూర్మ పురాణం, పాన అక్షరంతో స్టార్ట్ అయ్యేది పద్మ పురాణం, స్కా అనే పురాణంతో స్టార్ట్ అయ్యేది స్కాంద పురాణం, డి అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యేది లింగ పురాణం. ఇవన్నీ కూడా వేదవ్యాస మహర్షి రాశారనమాట. ఇవన్నీ వీటిని అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా ఈ పురాణాల్లో కథల రూపంలో మనకు అర్థమయ్యే రీతిలో ధర్మ సూక్ష్మాన్ని ఈ వేదవ్యాస మహర్షి మనకి వివరించాడు అనమాట. ఇవే కాకుండా
భారతాన్ని కూడా మనకి రచించి ఇచ్చాడనమాట. ఇక మనకి అక్కడక్కడ మనకి ఒకసారి ఈ వ్యాస మహర్షికి భారతానికి కనెక్షన్ ఉంది. ఈయన మనకి సత్యవతి నందనుడు వ్యాసుడు. సత్యవతి అనేటువంటి ఆమెకి పుట్టినవాడు వ్యాసుడు. సత్యవతికి జన్మించిన వాళ్ళు ఎవరంటే విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు అనేటువంటి వాళ్ళ యొక్క కుమారుడే ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీరి కుమారుడే ఈ ధృతరాష్ట్రుడి కుమారుడు పాండవులు, కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు. అంటే వీళ్ళు యొక్క వ్యాసుడు ఈ కౌరవులకి పాండవులకి తాత అవుతాడు అనమాట. అప్పుడు ఒకసారి ఏం చేస్తుందంటే ఈ సత్యవతికి ఆయన వరం ఇస్తాడు అనమాట. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను తల్లి అని చెప్పి చెప్తాడు అనమాట. ఇక సరే, ఇదంతా ఇక భారత కథ అంతా మనకు వస్తుంది. ఇక మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, ఇది ఎప్పుడు జరిగింది, ఈ మనకి విష్ణు కథ ఎప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది అంటే, విష్ణు సహస్రనామాలు పాండవుల కౌరవ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. 10వ రోజున భీష్ముడు నేల కూర్తాడు అనమాట. అర్జునుడు చేతిలో అతను నేల కూర్తాడు అనమాట. ఆ నేల కూరినప్పుడు అతనికి ఏమవుతుంది అంటే, అతను భూమి మీద పడుకోకూడదు అనమాట. చరతల్పం మీద ఆయన పడుకోబెడతాడు అర్జునుడు. తరువాత ఆయన అప్పుడు కృష్ణుడు అడుగుతాడనమాట, తాత ఇది దక్షిణాయన పుణ్యకాలం కనుక, దక్షిణాయన పుణ్యకాలం కదా అంటే అప్పుడు ఆయన అడుగుతాడు, ఎవరు భీష్మాచార్యులు అంటారు, నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత నా తనువులు సాధిస్తాను అని చెప్తాను అనమాట. అదే ఈ మాఘమాసంలో వన్నీ మధ్యనే మనకు వచ్చినటువంటి భీష్మ ఏకాదశి. ఆ రోజునే అంతకు ముందు రోజు భీష్మాష్టమి అని వచ్చింది. మొన్న అష్టమి ఏకాదశులు భీష్ముడికి సంబంధించినటువంటి అంటే ఒక రోజునేమో భీష్మాచార్య తనువు చాలించినటువంటి జనం అనమాట. ఇంకొక రోజేమో ఆ రోజునే మనకి విష్ణు సహస్రనామాలు పుట్టినరోజు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, కృష్ణద్వైపాయనుడు అంటే మనకి ఈ భీష్మాచార్యుల వారు, మీకు ఏదైనా డౌట్లు ఉంటే కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మీరు రండి, మీ డౌట్ తీరుస్తాను అని చెప్పాడు అనమాట. ఇప్పుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు వారు వెళ్ళి ఆయనకు నమస్కరించినప్పుడు, కృష్ణుడు అంటే ఎవరు అనుకున్నావు నువ్వు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్తూ, కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ముందుగా అర్జునుడికి ఉపదేశించినటువంటి గీతాసారంలో ఉండేటువంటి ఆ సారాన్ని మొత్తాన్ని కూడా ఈయన ఏం చేస్తాడంటే విష్ణు సహస్రనామ రూపంలో ఈ ధర్మరాజుకి చెప్తాడు అన్నమాట. అదే మనకి ఈ విష్ణు సహస్రనామాలు పుట్టుకకి కారణం. ఆయన చెప్పినటువంటి అంటే భీష్మాచార్యుల వారి నోట వెంట ఏవైతే పలుకున్నాయో ఆ విష్ణు సహస్రనామాలే ప్రస్తుతానికి మనం ప్రాచుర్యం పొంది అవే మనం పారాయణికంగా చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత శంకరాచార్యుల వారు, ఇంకొక వ్యక్తి మనకి ఈ విషయంలో మనకు చెప్పుకోదగిన వాళ్ళు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలే ఆయన జీవితకాలం ఉన్నా కానీ ఆ కాలంలో ఆయన దేశమంతా తిరిగి అద్వైత మత స్థాపన చేసి అనేక గ్రంథాలకి, ఆయన అనేక ఉపనిషత్తులకి వాటికి ఇది రాశారు, టీకా రాశారు. దాంట్లో ఒకటి విష్ణు సహస్రనామం. ఆ తర్వాత ఇందాక రామానుజాచార్యుల వారి గురించి చెప్పుకున్నాము. ఇకపోతే ఇక్కడ మనం రామానుజాచార్యుల వారు చెప్పింది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఒక్కడేను, అతను సాకారుడు, అతడే నారాయణుడు అని చెప్తారు అనమాట.
కళ్యాణ గుణధాముడు ఆయనే, నిర్మల జ్ఞానానంద స్వరూపుడు ఆయనే, అతడే పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తారు. విశిష్టాద్వైతంలో అంటే రామానుజాచార్యుల వారు స్థాపించినటువంటి మతం విశిష్టాద్వైతం కనుక, ఆ విష్ణు విశిష్టాద్వైతంలో జీవ పరమాత్మని వేరు వేరు అని చెప్తారు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడు సత్యమైనటువంటివే ఇక్కడ. కానీ ఈశ్వరుడు ఒక్కడే స్వతంత్రమైనటువంటి వాడు. ఈ ప్రకృతి, ఈ జీవి అనేటువంటి రెండు స్వతంత్రుడు కావు అని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడైతే తనువు సాధిస్తుందో అప్పుడు మనలో ఉండేటువంటి జీవాత్మ వెళ్ళి పరమాత్మ సన్నిధానాన్ని చేరుతుంది. అదే మోక్షం అని చెప్పి విశిష్టాద్వైతంలో చెప్తారు. మోక్షానికి సాధనం ఏంటయ్యా అంటే అచంచలమైనటువంటి విష్ణు భక్తి అని చెప్పి ఈ రామానుజాచార్యుల వారు చెప్తారు. అంటే భక్తి ఒక్కటే చాలు, ప్రపత్తి కూడా ఉండాలి అని చెప్తారు రామానుజాచార్యుల వారు. ఆ ప్రపత్తి అంటే ఏంటంటే తన్ను తానుగా సమర్పణ భావం అనమాట. అంటే సమర్పణ భావం, భగవంతునికి తను తానుగా సమర్పించుకోవాలి. అంటే నీవు తప్ప నీకెవరు లేదు స్వామి నాకు అని చెప్పి శరణాగతి పొందాలన్నమాట. ఆ శరణాగతి పొందటాన్ని మనం ప్రపత్తి అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా మానవులందరూ కూడా సమానులేను, వాళ్ళందరికీ కూడా కులమత విచక్షణ అనేటువంటివి ఏం లేవు, అందరూ కూడా మోక్షానికి అర్హులేను అని చెప్పి చెప్తారు ఆయన. ఈ విధంగా విష్ణువు యొక్క గొప్పతనాన్ని రామానుజాచార్యుల వారు అతి గొప్పగా మనకి చెప్తారన్నమాట. అంతేకాదు ఈ చెప్పింది ఏంటంటే ఈ జగత్తంతా కూడా విష్ణుమూర్తి చేతే సృష్టింపబడినవి. ఆ విష్ణువే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి రూపాన్ని పొందుతాడు. ఈ వాసుదేవుడు తన అందరి భక్తుల అందరి మనసు వాత్సల్యం వల్ల ఆయన ఐదు రకాలైనటువంటి మూర్తులుగా ఉంటారు. దాన్నే ఆర్చామూర్తి, విభవమూర్తి, వ్యూహమూర్తి, సూక్ష్మమూర్తి, అంతర్యామమూర్తి అనేటువంటి 5 రకాల్లో కనిపిస్తారు అని చెప్తారు. దీంట్లో అర్చామూర్తి అంటే ఎవరై అంటే దేవాలయాల్లో మనకి ప్రతిమలు అనమాట, విగ్రహాలు అనమాట. విభవమూర్తి అంటే అవతార కృష్ణుడు అనమాట, వాడు రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి వాడు. వ్యూహమూర్తులు ఎవరయ్యా అంటే వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. అంటే మన కేశవ నామం చదువుకుంటాం కదా, ఆచరణ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వ్యూహమూర్తులు అంటారు అనమాట. అంతర్యామి అంటే సకల జనులందరికీ ఉన్నటువంటి, సకల జీవులందరికీ అధికారభూతమైనటువంటి వాడు ఈ అంతర్యామి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇవన్నీ కాక భగవంతుడికి ముఖ్యంగా అనుగ్రహం కావాలి అంటే భక్తి అనేటువంటి భక్తి ప్రపత్తులు ముఖ్యం అని చెప్పి చెప్తాడనమాట. అభిగమనం కానీ, ఉపాదానం కానీ, యజ్ఞం కానీ, స్వాధ్యాయనం కానీ, యోగం చేత కానీ, ఇలాంటి వాటన్నిటి చేత ఉపాసన చేసి అటువంటి భక్తులకి భగవంతుని కృప కలుగుతుంది అని చెప్పి చెప్తూ, విష్ణు సహస్రనామానికి మించిన నామం లేదు, ఇంకో స్తోత్రం లేదు అని చెప్పి మనకి ఈ రామానుజాచార్య వారు చెప్తారన్నమాట. ఇది క్లుప్తంగా విష్ణు సహస్రనామాలు ఎలా పుట్టాయి అనే దానికి ఉదాహరణ ఇదనమాట. ఇక్కడ ఏంటంటే విష్ణు సహస్రనామాల్లో 2 ఉంటాయి. పూర్వాంగము, అధాంగము అని 2 ఉంటాయి మనకి. ఇక్కడ పూర్వనామం ముందుగా ఏం జరిగింది, విష్ణు అదే యుధిష్ఠిరుడు విష్ణుడు యొక్క సంవాదం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి విష్ణు సహస్రనామాలు దిగిన అవటం అనమాట. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వాసం వశిష్ఠవక్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదయే వాసిష్ఠాయ నమో నమః. ఇక్కడ శుక్లాంబరధరం అంటే దీనికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అర్థం కదా. శుక్లాంబరధరం తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు, సర్వవ్యాప్తమైనటువంటి వాడు, 4 విద్యాలు కలిగినటువంటి వాడు, ప్రసన్నవదనుడు అయినటువంటి పరమాత్మకి సకల విజ్ఞానం ఇక్కడ గణపతిని ఉద్దేశించి చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. ఎందుకంటే
మనం ఏదైనా కానీ ఒక పూజ ప్రారంభం కానీ లేకపోతే ఏదైనా వ్రతం కానీ ఏదైనా కానీ మనం చేసుకునేటప్పుడు ఏదైనా కార్యారంభం చేసేటప్పుడు గణపతిని ఆరాధించటం స్మరించటం మనకి సర్వదా శ్రేయదాయకం కనుక ఈ సందర్భంగా ఇది గణపతిని గురించి ఉద్దేశించి చెప్పబడిందని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు, సర్వవ్యాపితమైనటువంటి వాడు, 4 భుజాలు కలిగినటువంటి వాడు, ప్రసన్నవదనుడు అయినటువంటి గణపతిని స్మరించి సర్వవిఘ్నాలు తొలగించమని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిత్యం. ఇప్పుడే మనం ఈ వ్యాస మహర్షి యొక్క చదువుకున్నాం. ఆయన ఎవరు ఏంటని. పరాశరుడు యొక్క కుమారుడు వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి అని, ఆ శక్తి యొక్క కుమారుడే పరాశరుడు అని, పరాశరుడు యొక్క వ్యాసం వశిష్ఠ నప్తారం. వ్యాసుడు ఎవరయ్యా అంటే వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం. శక్తి యొక్క కుమారుడు పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసుడు. వీళ్ళందరూ యొక్క వ్యాసుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. అలాంటి కుటుంబంలో అంటే శక్తి, పరాశరుడు, వ్యాసుడు, వశిష్ఠుడు జన్మించినటువంటి కులంలో జన్మించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారములు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈయన ఎందుకు వచ్చాడయ్యా, ఈయన్ని కూడా వ్యాస భగవానుడు కూడా ఈ కృష్ణ ద్వైపానికి అంటాము. ఈయన కూడా విష్ణు స్వరూపంగానే చెప్తారన్నమాట. విష్ణువే, మహావిష్ణువే కృష్ణద్వైపాయన రూపంలో వేదాలన్నింటినీ కూడా అగ్రిగేట్ చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు అవతారమూర్తిగా చెప్తారు. అంటే విష్ణువు యొక్క అవతారాలు అంటే మనకి దశావతారాలే కాదు, దశావతారాలే కాకుండా ఇంకా ఉన్నాయి అవతారాలు. అలాంటి అవతారాల్లో ఒక అవతారంగా వ్యాసుని కూడా చెప్తారన్నమాట. ద్వాపరయుగంలో అటువంటి ద్వాపరయుగంలో వశిష్ఠ మహర్షి వంశంలో శ్రీ మహావిష్ణువు వంశంతో జన్మించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం అని చెప్పి పైనటువంటి శ్లోకాలు కట్టింది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే స్మరణ జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. అంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే మనకున్నటువంటి వికారాలన్నీ పోగొట్టేటువంటి వాడు. మనకుండేటువంటి వికారాలు ఏంటిది? మనలో ఉండేటువంటి దుర్గుణాలే మనకు కావచ్చు. వాటిల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంటే కామక్రోధ మొదలవుతారు. ఇవి వికారమైనటువంటి గుణాలు అన్నమాట, దుర్గుణాలు. ఇలాంటి దుర్గుణాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు శుద్ధుడు, శుద్ధమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, పరమాత్ముడైనటువంటి వాడు. ఎవరైనా సదాయిక రూపాయ ఎల్లప్పుడూ ఉండేటువంటి రూపం కలిగినటువంటి వాడు రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అతడే అటువంటి విష్ణుమూర్తికి ఎల్లప్పుడా నమస్కారం అని చెప్తున్నాడు. స్మరణ మాత్రమేనా ఒక్కసారి మనం అతన్ని తలుచుకుంటే, విష్ణుమూర్తిని తలుచుకుంటే జన్మ సంసార బంధన, జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి సంసార బాధలు అంటే ఈ మనకు ఉండేటువంటి ఇహలోకం కళ్ళలో కలిగేటువంటి సంసారం అనేటువంటిది ఒక బంధంగా భావిస్తే మనం ఆ బంధాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు, దానివల్ల కలిగేటువంటి దుఃఖాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు. విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. అటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తికి నమస్కారములు. అంటే సంసార బంధనాలన్నింటినీ కూడా తొలగించి మనకి ఏం చేస్తాడంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తాడు. కనుక ఒక్కసారి ఆయన మహాప్రభు అని అన్యథా శరణం నాస్తి అని చెప్పి శరణాగతి ఆయన పొందితే మనకున్నటువంటి సంసార బంధనాలన్నింటినీ పోగొట్టి మనకి జన్మరాహిత్యాన్ని కలిగజేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తికి నమస్కారములు. సర్వవ్యాపితమైనటువంటి విష్ణువు అనేటువంటి పదానికి అర్థం చెప్పుకున్నాం, సర్వదా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని చెప్పుకున్నాం.
అలాంటి విష్ణుమూర్తికి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తికి నమస్కారాలు ముందు తెలియజేసుకోవాలి. వైశంపాయనువాచ శ్రుత్వా ధర్మశేష పావనాని పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవ పునరేవ్యభ్యభాషత. వైశంపాయన మహర్షి జన్మేజయుడికి మహాభారత కథ వినిపిస్తాడనమాట. ఇంతకీ ఈ వైశంపాయనుడు ఎవరు? ఈ వైశంపాయనుడు ఎవరయ్యా అంటే, మనం మనకి ఇది చెప్పుకున్నాం, ఎవరి వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు. ఆయన అష్టాదశ పురాణాలు రాశాడని చెప్పుకున్నాం. ఆయనకి 4 శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేటువంటి వాడు నలుగురు ఉంటారన్నమాట. వీళ్ళల్లో రెండో వాడైనటువంటి వైశంపాయనుడు యజుర్వేదాన్ని పఠించాడు అన్నమాట. ఈ పఠించిన తర్వాత ఈయన పఠించాడు. మాకు ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్టు కురుక్షేత్రం జరుగుతాం అనమాట. దాదాపు పూర్తి వచ్చింది. అక్కడ ఏమంటే కౌరవులందరూ కూడా చనిపోయినారు. అలాంటి దశలో ఏం చేశాడు అంటే, ఇక్కడ ఈ అశ్వత్థామ అనేటువంటి ఆయన ఎవరయ్యా అంటే ద్రోణాచార్యుడు యొక్క కుమారుడు. ఈ ద్రోణాచార్యుడు ఎవరు? కౌరవులకి పాండవులకి గురువు అనమాట. తెలియని కారణంగా కౌరవుల తరపున ఆయన యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు సాధారణంగా ఏంటంటే ఆయన విద్యా నిపుణుడు అనమాట. ఎవరు? ద్రోణాచార్యుడు. అతని చేత అస్త్రం ఉన్నంత వరకు అతన్ని ఎవరిని పడగొట్టలేరు. అతన్ని ఎవరు జయించలేరు అని అర్థం అనమాట. అలాంటి సమయంలో ఆయన చీల్చి చెండాడుతూ ఉంటాడు పాండవ సేనంతటిని కూడా. అలాంటి సమయంలో కృష్ణుడు చెప్తాడు అనమాట. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఇలా కనుక ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉంటే మన పాండవ సైన్యం ఒంటరిగా నాశనం అయిపోతుంది కృష్ణ, ఇదేనా ఉపాయం ఉంటే చెప్పు ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, అతనికి కొడుకు అంటే బాగా ఇష్టము, అంటే అశ్వత్థామ అనమాట. అశ్వత్థామ అంటే బాగా ఇష్టము. అశ్వత్థామకి ఏదైనా కష్టం కలిగింది అంటే అతని చేతి నుంచి బాణాలు విడిపోతే వదిలేస్తాడు. అప్పుడు చంపేస్తాడు. అతని చేత మరి అది అశ్వత్థామ యుద్ధంలో లేడు. అతను యాక్చువల్గా యుద్ధం చేయడు. కౌరవుల పాండవుల యుద్ధంలో అశ్వత్థామ లేడు. కానీ ఆ లేనటువంటి వాడిని అతనికి కష్టం కలిగిందని ఎలా చెప్పాలి? ప్రమాదం జరిగిందని చెప్పి ఎవరు చెప్తే నమ్ముతారు? ఎప్పుడు కూడా అబద్ధం ఆడేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు చెప్తే, అతనికి ఇష్టమైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు చెప్పిస్తే అతను నమ్ముతాడు, లేకపోతే నమ్మదు. ఎవరు పడితే వాడు చెప్తే ద్రోణాచార్యుడు నమ్మేటువంటి వాడు కాదనమాట. అందుచేత దానికి తగిన వాడు నువ్వే ధర్మరాజా, నువ్వే చెప్పు అంటారు. చెప్పమంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు. అశ్వత్థామ కుంజరహ అంటారు, హతహ అంటారు. అశ్వత్థామ అంటే అశ్వత్థాముడు చనిపోయాడు అని చెప్తాడు అనమాట. ఈ అశ్వత్థామ కుంజర అదే టైంలో ఏం చేస్తారంటే, భీముడు అశ్వత్థామ అనేటువంటి ఏనుగును చంపుతాడు అనమాట. అప్పుడు ఇదే సమయంలో ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ అశ్వత్థామ చనిపోయినాడు అని చెప్పి అంటూ కుంజరహ అంటాడు ధర్మరాజు. ఎందుకంటే అసత్యం చెప్పాను నేను అని చెప్పి అతను వినపడకుండా ఏనుగుని చంపాడు, ఏనుగు అని చెప్పి అనకుండా వినపడదు అనమాట అతనికి. అంటే అశ్వత్థామ హతుడైనాడు అని చెప్పి మాత్రమే అతనికి వినిపిస్తుంది. దాంతో ఏం చేస్తాడంటే అతను అస్త్రాలు వదిలేస్తాడు అనమాట. బాణాలు వదిలేస్తాడు, అంటే బిల్లును వదిలేస్తాడు, అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు అతన్ని చంపుతాడు అనమాట. అది అనగారిని చంపాడు అనేటువంటి దీంతో కోపంతో ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే పాండవులందరినీ కూడా చంపేద్దామని చెప్పి వాళ్ళ విడారంలోకి వెళ్తాడు. 5 అక్కడ పడుకుని ఉన్న సకల్లా వాళ్ళ శిరస్సులన్నీ ఖండిస్తాడు అనమాట రాత్రిపూటలు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ ఉపపాండవులు అంటారు అనమాట, 5. అది వెళ్ళి అప్పుడు తెల్లారి చూసేసరికి ఉపపాండవులందరూ కూడా తలకాయ నరికి అక్కడ ఉంటారు, గుడారంలో ఉంటారు. అప్పుడు భీముడు, అర్జునుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి
ఈ అశ్వత్థామ ఎక్కడున్నాడో వెళ్ళి పట్టుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్తారనమాట. వీళ్ళు వస్తున్నారు అని తెలిసి ఏం చేస్తాడు అంటే ఈ అశ్వత్థామ ఒక బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అనే దాన్ని ప్రయోగిస్తాడు అన్నమాట. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానివల్ల ఏంటంటే అది ప్రయోగించడం వల్ల ఏంటంటే అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర ఉత్తర ఆ టైంకి కురుక్షేత్ర యుద్ధం జరిగే నాటికి గర్భం ధరిస్తున్నాడు అనమాట. గర్భవతి అనమాట. అప్పటికి ఇతను వదిలినటువంటి బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆ శిశువుని సంహరిస్తుంది అనమాట. గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరిస్తుంది అనమాట. అప్పుడు ఈ బలరాముడు, ఈ భీముడు, అర్జునుడు అంతా అక్కడికి వెళ్ళారు కదా. అక్కడికి వెళ్ళేసరికల్లా అతను నేను ఇట్లా తప్పు చేశానని చెప్పి క్షమించమని చెప్పి వేడుకుంటూ అశ్వత్థామ శిరస్సు మీద ఒక మణి ఉంటుంది. ఆ మణిని వాడికి బహుకరిస్తారు అనమాట. అందుచేత ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఉత్తర గర్భంలో ఉండేటువంటి శిశువు సంహరింపబడిందో ఆ శిశువుని శ్రీకృష్ణ పరమాత్మను మళ్ళీ బతికిస్తాడనమాట. అతడే పరీక్షితుడు అనమాట. ఈ పరీక్షితుడు రాజ్యం వెళ్తూ ఏం చేస్తాడంటే అతనికి నేను రాజులు అన్నట్టు అహంకారంతో ఒక శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అవమానం చేస్తాడు. ఆ అవమానం చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే వేటాడుతూ అతను చచ్చిన పాము యొక్క దీన్ని అతను మడగా వేస్తాడు. దానికి కోపగించి ఆయన ఏం చేస్తాడంటే పరీక్షితుడికి శాపం చేస్తాడు అన్నమాట. నువ్వు పాము కాటుతో మరణిస్తావు అని చెప్పి శాపం ఇస్తాడు. ఒక వారం రోజుల్లో ఇవాటి నుంచి 7 రోజులు నువ్వు పాము కాటుతో మరణిస్తావు అని చెప్పి అతను శాపం. అతను భయంతో వణికిపోయి ఏం చేస్తాడంటే అప్పుడు సుఖ మహర్షిని పిలిపించి కనీసం 7 రోజులైనా కూడా పుణ్యమైనటువంటి మాటలు వినాలి అని చెప్పి అతన్ని భాగవత ప్రవచనాన్ని చేస్తాడు అన్నమాట. సుఖ మహర్షి ఆయన చదువుతూ ఉంటాడు. ఈయన పరీక్షిత మహారాజు వింటూ ఉంటాడు అన్నమాట. మనకి ఈ వ్రతాలు కథల్లోనూ చివరిలో దొరికేది అనమాట. పరీక్షిత మహారాజుకి సుఖ మహర్షి చెప్పినటువంటి కథ ఇది అని చెప్పి అక్కడ కొన్ని కథల్లో మనకు వస్తుంటాయి. అవి చేయించుకొని అతన్ని పుంజలోకాలకి వెళ్తాడు అన్నమాట. తర్వాత ఆ పరీక్షిత మహారాజుకు కొడుకుంటాడు. అతనే జన్మేజయ మహర్షి అన్నమాట. జన్మేజయ మహారాజు. ఆ జన్మేజయుడికి కథ వినిపించడం కోసం వ్యాస మహర్షి శిష్యుల్లో ఒకడైనటువంటి ఈ వైశంపాయనుడు ఆయన దగ్గరకు పంపించి జన్మేజయుడి దగ్గరకు పంపించి ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగినటువంటి పురాణ కథలన్నీ కూడా ఆయనకి వినిపిస్తుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటి. ఏం చెప్పుకున్నాం? భీష్ముడు నేను ఉత్తరాయణ పుణ్యకాలం వరకు బతుకుంటాను కాబట్టి నాకు కొన్ని రకాలైనటువంటి సందేహ నివృత్తి చేయమని చెప్పి అడుగుతాడు అనుకున్నా. ఆ టైంలో భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు. తనకు తెలిసినవన్నీ కూడా, ఎందుకంటే అతనే అంటే ఒంటి నిండా కూడా శస్త్రాలు అంటే బాణాలు గుచ్చుకొని వయోవృద్ధుడు, అదీ కాక బాణాలు గుచ్చుకుని బాధతో ఉండటం వల్ల తనకు కొంత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు వచ్చినప్పుడు ఏదైనా అడిగితే నేను చెప్పలేకపోవచ్చు, సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. అందుచేత నాకు అవన్నీ కూడా నాకు తెలిసినవన్నీ కూడా ఎప్పుడు జ్ఞాపకం ఉండేట్టుగా చెప్పండి ఉంటాను స్వామి. నువ్వు నా శరీరానికి తగినటువంటి ఈ బాణాలన్నీ కూడా నాకు బాధ కలిగించకుండా ఉండేట్టు చేయి స్వామి. ఇది వరకు నేను ఎంత శక్తివంతుడుగా ఉన్నానో అంత శక్తివంతుడుగాను ఉండేటట్టు చేయి స్వామి అని చెప్పి ఈ భీష్ముడు వారు శ్రీకృష్ణుని వరమడుగుతారు. ఆ తర్వాత ఈ గాంగేయుడు అంటే భీష్ముడు, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వచ్చి ఇక క్వశ్చన్ వేయడం ప్రారంభిస్తారనమాట. ప్రారంభించి జన్మజయ అని
అప్పుడు జరిగిందంతా కూడా ఈ వైశంపాయనుడు చెప్తున్నాడు అనమాట. జన్మజయ మహారాజా, సకల పాపాలను పోగొట్టే విధానాన్ని తెలుసుకున్నటువంటి ధర్మరాజు భీష్ముడితోటి ఇలా అంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఏం చెప్పాడు యుధిష్ఠిరుడు అప్పుడు ఆ సమయంలో ఏం అడిగాడు ధర్మరాజు, భీష్ముడు ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకోవాలి. యుధిష్ఠిర ఉవాచ కిం ఏకం దైవతం లోకే కిం వా ఆప్యేకం పరాయణం స్తువంతః కం కమత్తతః ప్రాప్నుయుర్మానవః శుభం. అంటే గోధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధన. లోకంలో ముఖ్యమైనటువంటి ధర్మం ఎవరు, దైవం ఎవరు, ప్రధానమైనటువంటి శుభస్థానం ఏంటిది, ఎవరి అభయం వల్ల మానవులు శుభాలు పొందుతారు, సమస్త ధర్మాల్లో కల్లా ఏ ధర్మం గొప్పది, జన్మ పరంపరతో కూడినటువంటి ఈ సంసార బంధనాల నుంచి విడిపోయేది ఎట్లాగో భీష్మాచార్య అని చెప్పి వాటిని సంసార బంధనాల నుంచి విడిపోవాలి అంటే మనం ఏ మంత్రాన్ని చదువుకోవాలి, జపించాలి అని చెప్పి భీష్ముల వారిని ఇలా కృష్ణుల పరంపర ఆయన మీద ఉపయోగించారు. దీనికి అర్థం నేను చెప్తాను ఆయన అని చెప్పి ఆయన ప్రారంభిస్తాడు. ఆయన ఏం చెప్పాడు అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదండి.